హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ చేశాను వీడియో షూట్ చేయడం. ఇంక ఇక్కడైతే మినువులు తీసుకొచ్చానండి. ముందు రోజు అయితే చాలా రోజులు కానీ చెప్పవచ్చు మినువులు తీసుకోవడం. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం తిన్నామేమో మినువులతో బ్రేక్ఫాస్ట్ అయితే. మళ్ళీ ఇప్పుడు అనమాట. ఎందుకంటే మినుములు ఎక్కువగా తినడం మా ఆయనకి ఇష్టం ఉండదు. ఇవిను పెసలు కానీ ఎక్కువగా ఇష్టపడరు అనమాట. అందుకని నేను కూడా ఎక్కువగా చేయను. నాకైతే బాగా ఇష్టమండి మినుములు కానీ పెసలు కానీ వాటితో బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినడం అంటే బాగా ఇష్టం. ఇంకా ఆ రోజు ఇంకా సండే మా ఆయన కూడా లేరు కదా, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిందామా అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా మినుములు తెచ్చుకున్నాను అనమాట. ఆ మినుములు కూడా కల్తీయే. అందులో ఎన్ని రాళ్ళు ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అవి అయితే తీస్తున్నాను రాళ్ళు మొత్తమును. ఇంకా సండే కదండి, సండే రోజు ఏంటంటే కొంచెం ఎక్కువ బద్ధకం వచ్చేస్తుంది అనమాట. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో తొందరగా లేచి బాక్సులు ప్రిపేర్ చేయడం గట్టా అవుతుంది. సండే కాబట్టి కొంచెం బద్ధకం ఎక్కువ వచ్చింది. లేటుగా లేద్దామని చెప్పేసి లేటుగా లేచాను అనమాట. ఇంకా రోజు మా పాప అయితే ఇంకా లేవలేదు. నేను లేచేసరికి తను లేవలేదనమాట. 8:30కి అలా లేచింది. ఇంక ఇక్కడైతే నేను తను లేచేసరికి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ మినువుల్లోని మొత్తం రాళ్ళన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలు స్టార్ట్ చేశానంటే ప్రిపేర్ చేయడం 9కి స్టార్ట్ చేశాను. అంటే స్టవ్ మీద 9కి పెట్టాను అనుకోండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట. తినేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా అంత బద్ధకం అనిపించింది నాకైతే. ఎండాకాలం కదండి, అస్సలు వంట చేయాలనిపించట్లేదు అనమాట. వంటగదిలోకి కూడా వెళ్ళబుద్ధి వేయట్లేదు, అంత వేడిగా ఉంది. మార్నింగ్ కూడా వేడిగా అనిపిస్తుంది. ఇంకా వంట చేయాలనిపించట్లేదు అనమాట. ఇంకా బద్ధకం ఎక్కువ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే మినువులు నేను కొంచెం ఫ్రై చేసుకొని అవి ఏం చేయటంటే వాష్ చేస్తాను. ఫ్రై చేస్తే బాగుంటాయి. ఏవైనా పప్పులు గట్ట కొంచెం ఫ్రై చేసుకొని వండుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఇవి వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేసానండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయితే ఉడకపెట్టేటప్పుడు బాయిల్ చేసేటప్పుడే వేస్తానన్నమాట. కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఇంకా 3 విజిల్స్ వచ్చినంత వరకు అయితే ఉంచుకున్నానండి. ఇంక ఈ లోప ఇది అవుతుందని చెప్పేసి ఇంక తర్వాత మా పాప లేచింది. తనకైతే హెయిర్కి ఆయిల్ పెడుతున్నాను. ఇది ఏ ఆయిల్ అంటే వేప నూనె అండి. ఇది మీకు చెప్పాను కదా ఒక వీడియోలోన వేప నూనె గానుగ నూనె అని చెప్పేసి ఊరు నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇది ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు పేలు ఉండవు అని చెప్పేసి చెప్పాను కదా ఒక వీడియోలోన. పేలు అయితే ఎక్కువ పోవు అనమాట, ఉంటాయి కొంచెం. మా పాపకైతే ఎక్కువ పేలు ఉంటాయండి. స్కూల్ నుంచి తీసుకొస్తుంది, నాకు ఎక్కిస్తుంది అనమాట పేలన్నీ. నేనైతే ఇంటి దగ్గర ఉంటాను కదా, ఎక్కువగా వేప నూనె అనేది అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుందండి వేప నూనె. మా పాప చూసారు కదా అక్కడ ముక్కు మూసుకుంటుంది. స్కూల్కి వెళ్తే మళ్ళీ స్మెల్ వచ్చేద్దని చెప్పేసి నేను సండే రాస్తానన్నమాట. ఆ హెయిర్కి గట్ట పెట్టేసి హెడ్ బాత్ చేసేస్తాను. నేనైతే ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి ముందు రోజే అప్లై చేసుకొని ఒక 2 డేస్ అయితే అలా ఉంచేస్తాను నా హెయిర్కి. ఇది ఈ వేప నూనె రాసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిందండి నాకైతే. ముందు నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్కి ఏంటంటే నాకు ఆయిల్ పడలేదో ఏంటో కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. తర్వాత వేప నూనె రాసుకుంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుందన్నమాట. మళ్ళీ ఊరెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలి వేప నూనె అయితే. ఇంకా ఎక్కడ మనకి దొరకవు కదా, అక్కడ గానుగ నూనె అని చెప్పేసి అమ్ముతారనమాట. గానుగలో వేసి అమ్ముతారు వేప నూనె. ఇంకా కుకింగ్ ఆయిల్స్ కానీ అవి కూడా అమ్ముతారు. అవి కూడా తెచ్చుకోవాలి. ఊరెళ్తాం కదా సమ్మర్ హాలిడేస్కి, అప్పుడు తెచ్చేసుకుంటాను నేను వెళ్ళి. ఇంక ఇక్కడైతే హెయిర్కి మొత్తం అప్లై చేస్తానండి మా పాపకి. ఇంకా తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేస్తానన్నమాట. ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత హెడ్ బాత్ అయితే చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంక మినువులు పెట్టాను కదా కుక్కర్లో, అవి అయితే 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకున్నా.
హైబ్రిడ్వి కాబట్టి కొంచెం 3 విజిల్స్ అయితే ఉంచానండి. నాటువనుకోండి ఒక 5 విజిల్స్ అయితే ఉంచాలన్నమాట. హైబ్రిడ్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి మినువులు, నాటువైతే చిన్నగా ఉంటాయి. అవి తొందరగా ఉడకవు. ఇవైతే తొందరగా ఉడికిపోతాయి అనమాట. కుక్కర్లో 3 విజిల్సే పెట్టుకోవాలి. ఇంక నేను 3 విజిల్స్ పెట్టేసాను కదా, ఇంకా మంచిగా ఉడికిపోయండి చూడండి. ఇంక ఇందులోనే ఏంటంటే బెల్లం వేస్తున్నాను అనమాట. బెల్లము మినువులు చాలా మంచిదండి, బలమైన ఫుడ్ ఇది. లేడీస్ అయితే ఇది కంపల్సరీగా తినాలన్నమాట. మంచి ఫుడ్ అనమాట ఇది ఇలా తీసుకుంటే. నా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ ఎక్కువగా తీసుకుంటే తినేది, నేను కూడా తినేదాన్ని అనమాట. నాకు బాగా ఇష్టం ఇలా తింటే. బెల్లమును మినువులు ఎక్కువగా నాకు ఇష్టం అనమాట స్వీట్. ఇంకా ఎక్కువగా స్వీట్ ఇష్టపడలేని వాళ్ళు ఏంటంటే కొంచెం బెల్లం వేసుకొని మినువులు ఉడకపెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువగా స్వీట్ తింటే బెల్లం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా బెల్లం వేసాను కదా, కరిగిపోయింది, ఇంకా మంచిగా ఉడికిందనమాట. ఇక్కడ తీసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ అయితే. ఈ బాబు ఎవరని చెప్పేసి అనుకుంటున్నారా, మా అక్క వాళ్ళ బాబు అండి, హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. హాలిడేస్ వచ్చేసారు. ఇంకా ఇక్కడ ఏం చేయటంటే వాళ్ళిద్దరూ ఇష్టం లేని తిండి తింటున్నారండి. ఇద్దరికి ఇష్టం లేదనమాట. ఈ రోజుల పిల్లలు ఏంటంటే ఇలాంటివి అస్సలు వాళ్ళకి తెలీదు. బెల్లము మినువులు ఇలాంటివి తినాలా అని చెప్పేసి వాళ్ళకి తెలీదు. బింగోలు కానీ చాక్లెట్లు కానీ న్యూడిల్స్లు కానీ అవే ఎక్కువగా మనం మ్యాగీలు అవే ఇస్తున్నాం కదా, ఇలాంటివే తెలీదు. ఇంకా వాళ్ళకి చెప్పానమాట, బలమైన ఫుడ్ మీకు మంచి ఎక్కువగా బలం కావాలంటే తినాలి, ఫినిష్ చేసేయాలి ఇద్దరు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. అందుకనే ఇష్టం లేకుండా తింటున్నారు కానీ మొత్తానికైతే ఫినిష్ చేశారండి మంచిగానే. మా నాగేంద్ర అయితే మక్క వాళ్ళ బాబు పేరు రామ్ నాగేంద్ర అండి. ఏమనుకుంటున్నాడంటే మా చిన్నమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానా, అనవసరంగా బుక్ అయిపోయానని చెప్పేసి అనుకుంటున్నాడు. వాడికి అయితే అస్సలు ఇష్టం లేదనమాట. నేను చిన్నమ్మ అని చెప్పేసి అని అన్నాడు. అయితే తినాలి, మంచిది, నీకు ఎక్కువ బలం కావాలంటే తినాలి, సైకిల్ తొక్కుతావు కదా, మంచిగా బలంగా ఎక్కువ బలం రావాలి కదా, తింటే ఎక్కువ బలం వస్తుంది అంటే అప్పుడు తింటున్నాడు అనమాట. వదిలేస్తాను అన్నాడు. ఇంకా లాస్ట్కి అయితే అలా తిన్నాడండి, ఫినిష్ చేస్తారు ఇద్దరును మొత్తానికి. ఇంకా మా నాన్న కూడా వచ్చారనమాట. మా నాన్నకు కూడా మినువులు బెల్లంతో మర్యాద చేస్తున్నారు రోజు. మా నాన్న దేనికి వచ్చారంటే పెళ్ళికి వెళ్ళారు కదా, చీర పెట్టారంట, చీరను పెళ్లి సారీ తీసుకొచ్చారు. ఆ 2 తీసుకొచ్చారనమాట. మా నాగేంద్ర మా నాన్న వచ్చారు ఆ రోజు, సండే రోజు. ఇచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను 11కి. ఇలా తిన్నాం కదా, తినేసి కొంతసేపు మాట్లాడి ఆడుకున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఆడుకున్న తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా మా పాపకైతే మండే మళ్ళీ స్కూల్ ఉంది కదా, ఇంకా తను ఉంచినా సరే మళ్ళీ ఒక్కడే బోర్ కొట్టద్దని చెప్పేసి మళ్ళీ హాలిడేస్ ఇచ్చేస్తారండి మా పాపకి అయితే, అప్పుడు వస్తాడనమాట. ఇంకా మండే మళ్ళీ 1 వీక్ ఉంది స్కూల్ అయితే, తర్వాత నుంచి హాలిడేస్, మా పాపకు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే తీసుకున్నామండి మినువులు. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకేం చేసుకోబుద్దేలు, తినాలనిపించలేదు, అసలు వంటగదిలోకి వెళ్ళాలనిపించలేదండి వేడికైతే. బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, ఇంకా ఏం వండుకొని తినాలనిపించలేదన్నమాట. ఇంకా వెజిటేబుల్ జ్యూస్ చేసుకుందామని చెప్పేసి 2 o'clockకి అలాగ మధ్యాహ్నం అయితే వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసుకున్నాము. బీట్రూటు, క్యారెట్, కీరా దోసకాయ, టమాటా ఈ 4 వేసి చేశానండి, ఉన్నాయని చెప్పేసి. ఇంకా కొంతమంది అయితే సలాడ్స్లోన పచ్చిది బీట్రూట్ వేసుకొని తింటారండి డైరెక్ట్గా. నాకైతే అస్సలు తినాలనిపించదు అనమాట, అదొకలా అనిపిస్తుంది. ఇంకా అటు నుంచి ఇటు వచ్చేస్తుంది వామిటింగ్ లాగా. ఇంకా తినాలనిపించదు డైరెక్ట్గా తీసుకొని. ఎప్పుడు తినాలనుకుంటే ఒకవేళ ఇలాగా మిక్స్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ వేస్తే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా. అందులో నిమ్మకాయ పిండుకొని తాగితే బాగుంటుందండి. బీట్రూట్ జ్యూస్లోన బీట్రూట్, క్యారెట్ అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా మా పాప నేనైతే తీసుకున్నాము. మధ్యాహ్నం అయితే మాది లంచ్ ఇదేనమాట, జ్యూసే. ఇంకా నైట్కి అయితే మా ఆయన ఈవినింగ్ బయలుదేరేసి వస్తామని చెప్పారు. ఈవినింగ్ బయలుదేరితే నైట్కి వస్తారనమాట. ఇంకా నైట్కి ఏదైనా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కర్రీ ఒకటి చేశాను, ఎగ్ను ములక్కాయ కర్రీ అండి. ఇంకా చికెన్ మటన్ కాకుండా దాంతో చేశాను అనమాట, ఎగ్తోనొకటి ఒకటి. ఆ కర్రీ అనేది ఇందులోన ఎలా చేశాను ఏంటనేది పెడదాం అనుకున్నాను కానీ లాంగ్ అయిపోతుంది అనమాట వీడియో. అందుకని చెప్పేసి అది సపరేట్గా అయితే వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. అంటే ఎలా ప్రిపేర్ చేశానో ఏంటనేది ఉంటుంది అందులో. ఇంకా అది కూడా వస్తుంది అనమాట ఆ వీడియో. ఇంక ఇదేంటంటే ఇక్కడ మేమిద్దరము తీసుకున్నాం అనమాట మధ్యాహ్నం చెరో గ్లాసు. చూడండి ఎంత రెడ్గా ఉందో జ్యూసు.
ఇంక ఇది తాగేసిన తర్వాత మా పాప అయితే తనకి ఎగ్జామ్ ఉందండి, క్లాస్ టెస్ట్ ఉందంట మండే ఇంగ్లీషు. తనైతే ప్రిపేర్ అవుతుందన్నమాట ఇంగ్లీషు. నేనైతే ఇక్కడ గిన్నెలు ఉన్నాయి, అవి వాష్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఉన్నాయి కదా, కొంచెమే ఉన్నాయి, అవైతే క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం అన్నీను. మాకైతే సింక్ కరెక్ట్ కిందన సింక్ అండి, మీదన గిన్నెల స్టాండ్ అనమాట పెట్టుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. నాకు ఆ సింక్ ఎంత ఉంటుందో ఆ గిన్నెల స్టాండ్ కూడా అంతే వచ్చిందనమాట. డైరెక్ట్గా అంటే లోపల సింక్లోనే పడతాయి అనమాట వాటర్, ఇంకా అటు ఇటు పడకన్నా సింక్ లోపలే పడతాయి అనమాట. నాకు ఈజీగానే ఉంటుంది కొంచెం వాష్ చేసుకొని అలా పెట్టుకోవడానికి. మాకేంటంటే క్వార్టర్స్లోనే ఎక్కువ కబోర్డులు ఉండవండి, కబోర్డులు ఎవరనమాట. అదే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో తెలియదు మాకు గిన్నెలు. చాలా అన్నీ అయితే ప్యాకింగ్లోనే ఉన్నాయన్నమాట, అంటే బాక్సుల్లోనే ఉన్నాయి, తీయలేదన్నమాట. ఇంకా కొన్ని ఏవే యూస్ చేస్తామో అవే బయట ఉంచుకున్నాను, చాలానే లోపల పెట్టేశాను. ఈ డస్ట్కి మాకు క్వార్టర్స్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అవి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుందని బాక్సుల్లోనే ఉంచేసాను. ఇప్పటికినండి చాలా డస్ట్ ఎక్కువ వస్తుంది, ఈ సమ్మర్ వస్తే ఇంకనమాట. ఇంకా ఇవి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని మాప్ కూడా పెట్టుకున్నాను నేనైతే. అంత డస్ట్ వస్తుంది, ఏదైనా డెకరేషన్ చేసుకోవాలన్నా నీట్గా ఉంచుకోవాలన్నా అస్సలు చేసుకోబుద్దేదు, చాలా చిరాకుగా అనిపిస్తుంది అనమాట. ఏమైనా ఫ్లవర్స్ కానీ డెకరేషన్ చేసుకున్నామంటే ఒక 1 వీక్ చాలండి, మొత్తం ధూళి పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ అందరికీ అలాగే ఉందన్నమాట ప్రాబ్లం, అందరూ అలాగే అంటున్నారు. ఎవరు బయటికి తీసుకొని పెట్టుకోవట్లేదంటే ఏమైనా సామాన్లు పెడదామని చెప్పేసి అనుకున్న డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే నేను మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను. బయటన ఉడత తిరుగుతుందండి, దానికి ఫుడ్ పెట్టాను అన్నమాట, తింటుంది. వాటర్ ఏంటంటే తక్కువైపోయి డొక్కులో వాటర్ వేస్తాను నేను, అవి ఏంటంటే కొంచెం కిందకి వెళ్ళిపోయాయి అనమాట వాటర్, అవి ఇప్పుడు మళ్ళీ వెయ్యాలి, వేస్తే తాగుతుంది. కిందకి వెళ్ళిపోతే వాటర్ ఏంటంటే డొక్కు అనేది పడిపోద్ది అనమాట, తూగిపోయి అంటే ఎక్కి తాగుతుంది అనమాట కిందకి మూత పెట్టి, దానివల్ల ఏంటంటే పడిపోద్ది అనమాట డొక్కు. అందుకని అటు ఇటు తిరుగుతుంది ఆ ఉడత. బయట ఏంటంటే సమ్మర్ కదండి, బాగా బీభత్సంగా ఉందన్నమాట సమ్మర్ అయితే. ఏమైనా ఉంటాయి కదా బర్డ్స్ కానీ యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే ఇలాగ వాటర్ కొంచెం బయటను పెడుతూ ఉండండి, తాగుతూ ఉంటాయి. మనమే ఉండలేకపోతున్నాము, అవి ఇంకేముంటాయండి. మనం ఏంటంటే ఇంట్లో ఉండి ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ కూర్చుంటాం, కొంచెం చల్లబడతాము. వాటికి ఏంటంటే బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది అనమాట, వేడి గాలి ఉండడము, ఇంకెక్కువగా వాటికి వాటర్ ఉండాలి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ. అందుకని మీ ఇంటి దగ్గర కానీ మేడ మీద కానీ కొంచెం వాటర్ పెడుతూ ఉండండి, నీళ్ళలోన తాగుతాయి అన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ వేసేసిన తర్వాత ఇంకా మా పాప అయితే క్లాస్ టెస్ట్ ఉంది కదా, అదైతే తనకి అడగాలన్నమాట. ఇంకా ఆ రోజు సండే రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మధ్యాహ్నం వరకు అయితే ఇలా చేసుకున్నాను అనమాట నేను. వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.